హాయ్, అందరూ బాగున్నారా? ఇవాళ నేను మాంసం వండబోతున్నాను. ఒక కడాయిలో నువ్వులు, గసాలు దూరగా వేయించుకుంటున్నాను. పల్లీలు వేయించుకుంటున్నాను. అలాగే కొబ్బరి కూడా వేయించుకుంటున్నాను. హోల్ గరం మసాలా, ధనియాలు, కొంచెం జీలకర్ర దూరగా వేయించుకొని అన్నీ ఓ పక్కన పెట్టుకున్నా. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై ఒక్క కుక్కర్ పెట్టి నూనె పోసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించుకోవాలి. దాంట్లో డ్రై మెంతి కూర వేసుకోవాలి. తర్వాత కడిగిన మటన్ని కుక్కర్లో వేసుకొని బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినంత కారము, ఉప్పు, పసుపు వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత టమాటాలు, కొత్తిమీర కోసి దాంట్లో వేయాలి. వేసి బాగా కలిసేటట్టు కలిపి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక్క 4-5 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. మిక్సీ జార్లో అన్ని మసాలాలు వేయించినవి వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నాలుగైదు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి దాంట్లో గ్రైండ్ చేసిన పేస్ట్ను వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత మూత తీసి దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ మటన్ కర్రీ రెడీ అయినది. ఇప్పుడు మనము గోధుమ పిండితో పూరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందరూ చిన్న చిన్న ఉండలతో పూరీలు తయారు చేసుకుంటారు కదా. నేను ఒకేసారి చపాతీ లాగా తయారు చేసుకొని ఇలా రోల్ చేసుకొని ఒక రొట్టె తయారు చేసుకుంటాను. అందరిలాగా కాకుండా నేను ఒకేసారి రొట్టె అయ్యే వరకు తిప్పుతూ ఉంటాను. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని ఒక్క చపాతీలో 4 పూరీలు అవుతాయి. అందరిలాగా చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఒక్కో పూరి బిలాంచుకోవడం కన్నా ఇలా చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ పూరీలు రెడీ అవుతాయి. అలాగే బాండీలో నూనె పోసుకొని పూరీలు వేసి ఒక్కొక్కటి వేయించుకుంటే పూరి చాలా బాగా పొంగి వస్తుంది. ఇలా రౌండ్ షేప్ కాకుండా ట్రయాంగిల్ షేప్ ఉంటే ఇది పిల్లలకి ఆసక్తికరంగాను మరియు చూడడానికి అందంగాను కనబడతాయి. పూరి యూనిక్గా కనబడుతుంది. వేడి మటన్ కర్రీ పూరి విత్ వైట్ రైస్తో ఇవాళ మా లంచ్ రెడీ.